హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఐఫోన్స్లో అసిస్టివ్ టచ్ బటన్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి, అలాగే ఎలా ఎనేబుల్ చేసుకోవాలని. ఇది చాలా కన్వీనియంట్ అండ్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ బటన్ అనేది. సో దీనికోసం ఎలా అని చెప్పి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ సెట్టింగ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి మీ ఐఫోన్స్లో. తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాక్సెసిబిలిటీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు టచ్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో మనకి అసిస్టివ్ టచ్ అని ఉంటుంది, దాన్ని మళ్ళీ ఓపెన్ అయితే చేయండి. ఇక్కడైతే మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ అసిస్టివ్ టచ్ బటన్ని. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఫ్లోటింగ్ బటన్ అయితే మనకి కనిపిస్తుంది, ఇదే అనమాట అసిస్టివ్ టచ్ బటన్. దీన్ని కస్టమైజేషన్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న కస్టమైజ్ టాప్ లెవెల్ మెనూ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ షార్ట్ కట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లస్ బటన్ని ప్రెస్ చేసి. ఒకవేళ ఐకాన్స్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అయితే చేయొచ్చు నన్ మీద క్లిక్ చేసి. ఇంకా కావాలన్నట్లయితే రీఅరేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట ఐకాన్స్ని మీ యొక్క యూసేజ్ని బట్టి. ఇంతేకాదండో మీరు ఇంకా కావాలన్నట్లయితే ఐకాన్స్ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ కూడా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 4 5 లేకుంటే ఇంకా తక్కువ కావాలా అని. ఇంకా మీరు ఎక్కువ కస్టమైజేషన్ కావాలనుకున్నట్లయితే ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి మెయిన్ అసిస్టివ్ టచ్ సెట్టింగ్స్లోకి. అక్కడ మీరు కస్టమ్ యాక్షన్స్ ఫర్ సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ఇంకా లాంగ్ ప్రెస్ గెస్టర్స్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మీరు అసైన్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఈ అసిస్టివ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఏమవ్వాలి, 2 times ప్రెస్ చేస్తే ఏమవ్వాలి, లేకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవ్వాలి అని చెప్పి ఇది ఒక చిన్న గెస్చర్ లాగా అనమాట. మీరు దీనికి అసైన్ అయితే చేయొచ్చు అనమాట. ఫీచర్స్ లైక్ స్క్రీన్ షాట్ అయినా పెట్టచ్చు, లేకుంటే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవ్వడానికి కూడా అయితే పెట్టచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయాలంటే ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ చేయాలా వద్దన్న టైంలో ఈ అసిస్టివ్ బటన్ చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా మెయిన్ స్క్రీన్ షాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఇంకా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఈ బటన్ చాలా డిస్ట్రాక్షన్గా ఉంది స్క్రీన్ మీద అంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఐడిల్ ఒపాసిటీ అనే దాన్ని అయితే కంట్రోల్ చేసుకోండి. ఇదేంటంటే మనకి అది ట్రాన్స్పరెన్సీని అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఒకవేళ యూస్ చేయనప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్లో ఉండాలని చెప్పని. సో ఆన్ యావరేజ్ 10 కంటే బిలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది మీ యొక్క ఐ సైట్ని బట్టి. అదనమాట గైస్, ఈ విధంగా అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అసిస్టివ్ టచ్ బటన్ని మీ ఐఫోన్స్లో. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి మీరు ఒకవేళ ఈ ఫీచర్ని యూస్ చేస్తున్నారా లేదా, యూస్ చేస్తున్నారంటే ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారని. ఇంకపోతే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, ఇంకపోతే రివ్యూస్ ఇంకా చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో, అది కూడా తెలుగులో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.